నన్ను ఏ దారిలో నడిపించి నువ్వు సరిగ్గా నాకు ఆ జ్ఞానాన్ని అందేలా చేస్తావయ్యా అన్నాడు ఆయన. ఆ దారిలో మనం నడవాలి అంటే జీవితంలో గెలుపుని ఓటమని రెండూ సమానంగా భావించాలండి. ఇది కష్టమే, చాలా కష్టం, కానీ భావించవచ్చు. మన హైందవ చక్రవర్తులు, సామాన్య రాజుల్లో కూడా కొంతమంది మహానుభావులు ఉన్నారండి. ఇవాళ ఒక ఆశ్చర్యకరమైన చరిత్ర చెబుతాను నేను. ఓడిపోవడాన్ని ఒక అవకాశంగా భావించాడు ఒక రాజు. నాకు ఒక అవకాశం వచ్చింది, ఓడిపోవాలని అనుకోలేదు, యుద్ధం చేశాడు, తీవ్రంగా యుద్ధం చేశాడు, ఓడిపోయాడు. ఎందుకంటే అవతలైన బలం ఎక్కువ, బాగా ఎక్కువ, ఈయనకంత బలం లేదు, ఓడిపోయాడు. ఏం పర్వాలేదు, అడవులకు వెళ్ళిపోయాడు. ఆయన కూడా వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అంతఃపుర స్త్రీలు వెడతారు, మంత్రులు కొంతమంది వెడతారు. ఆయనకంటూ కొంత మనుషులు ఉంటారు కదా, కోటరీ ఉంటారు కదా, ఎవరు రాజా మీరు లేకపోతే మేము ఉండలేం అని వాళ్ళు కూడా 25 మంది 30 మంది ఉంటారు వాళ్ళు. ఆయన అక్కడికే అన్నాడు, నేను యుద్ధంలో ఓడిపోయి అడవులకు వెళ్ళిపోతున్నాను, నేను ఇంతమందిని పోషించగలనా అన్నాడు పాపం ఆయన. ఎందుకు ఏం లేదు కదా ఆయన దగ్గర. అక్కడికి వాళ్ళు ఎంత భక్తి, రాజు మీద ఎంత భక్తి అంటే, మీరు మమ్మల్ని పోషించొద్దండి, ఆ అడవిలో కాయో కసరో తిని మేము బతుకుతాం, మీకే సేవ చేస్తాం, మేము శత్రురాజుకి మేము సేవ చెయ్యమండి, మమ్మల్ని అంగీకరించండి. అది దేశభక్తి, అది రాజభక్తి. చప్పట్లు కొట్టగానే సరిపోలేదమ్మా, విదేశాల్లో పిల్లలున్న వాళ్ళందరూ వెంటనే ఫోన్ చేసి ఇక్కడికి వచ్చేయమని చెప్పండి ఖచ్చితంగా. కలువు గంజో తిని బతుకుతూ ఉండ, మన దేశం చాలు మనకి. దిక్కుమాలిన ట్రంప్ గాడు నోట్లో పడి కంపు తిట్లు పడక్కర్లేదు ఇక్కడ. మనం రోజుకో రకంగా తిడుతున్నాడు ఆ వెధవ, వాడి తిట్లన్నీ మనం పడాలా? అంత ఆత్మాభిమానం లేని వాళ్ళమా భారతీయులు? అందున తెలుగు వాళ్ళే ఎక్కువ. పైగా అమెరికాలో ఉండి తెలుగును ఉద్ధరించి ఈ గొప్పలు అవసరం లేదు, ఇక్కడికి రాను, నీ సంగతి చూస్తాను నేను, నువ్వు తెలుగును ఏమాత్రం ఉద్ధరిస్తావు చూస్తా. ఇక్కడ గొప్ప, ఇక్కడ అమెరికాలో తెలుగును ఉద్ధరించి అక్కర్లేదు, ఇక్కడికి రా, నీ సంగతి తెలుస్తాను నేను. అక్కడ తెలుగును ఉద్ధరించడం ఏంటండి, ఇక్కడ ఉద్ధరించమనండి. ఇక్కడ చేతకాక వెళ్ళిపోయి అక్కడ కూర్చుని గొప్పలు ఎక్కడ? ఆ మాత్రం ఉండలేమండి ఇక్కడ. వాడు అన్ని తిట్లు తిడుతుంటే వాడి దేశంలో మనం ఉండాలమ్మా. ఏ రోజు ఎలా ఉంటాడో తెలియదు ఇక్కడ. ఇప్పుడు మనం గ్రహించవలసింది ఒకటే, బాబా గారిని మళ్ళీ అవతరించమని కోరాలమ్మా. ఎందుకో తెలుసా? హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అయిపోయారు ఓ జన్మ, రెండో జన్మ రావణ కుంభకర్ణులు అయిపోయారు, మూడో జన్మ శిశుపాల దంతభక్తులు అయిపోయారు. లేదు, పొరపాటు చదివారు పురాణాలు. వాళ్ళకి 4వ జన్మ ఉంది. ఒకడు డొనాల్డ్ ట్రంప్, ఒకడు ఎలాన్ మస్క్. వాళ్ళే మళ్ళీ పుట్టారు ఇప్పుడు. పైగా వాళ్ళు గొప్పవాళ్ళు. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఇతరులతో దెబ్బలాడారు, కానీ వాళ్ళతో వాళ్ళు దెబ్బలాడుకోరా, వాళ్ళకి దెబ్బలాటలేవు, కలిసే ఉన్నారు. శిశుపాల దంతభక్తులు దెబ్బ ఇంకా ఐకమత్యం మామూలుగా కాదు. ఇంకా అన్నగారిని ఏమనంటే తమ్ముడు రెచ్చిపోతాడు. రావణ కుంభకర్ణులు అంతే, ఇద్దరు ఒకటే. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు దెబ్బలాడుకుంటారు, ప్రపంచంతో దెబ్బలాడతారు. అంత దుర్మార్గులు తయారు. ఈ ఎలాన్ మస్క్ ఆయన వెళ్ళి అంగారక గ్రహం మీద కాలనీ కడతాడు. ఎందుకు? రియల్ ఎస్టేట్ పెంచడానిక. అంగారక గ్రహం మాకెందుకయ్యా? ఆనపకాయల ధర పెరిగిపోయి మేము ఎడుతుంటే ఎక్కడ? కూరగాయల ధరలు పెరిగిపోయి అన్నీ పెరిగిపోయి మేము ఎడుతూ, అంగారక గ్రహం మనకెందుకంటే ఈ శని వెళ్ళి అక్కడ తీసుకెళ్ళడానిక. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదని. అంగారక గ్రహం వల్ల వీడు రియల్ ఎస్టేట్ తప్పదు. అక్కడ గజం ₹1,00,00,000 అమ్మేస్తాడు వీడు. అదేదో ఇక్కడ చేయరాదా? ఇది మనుషుల ఆశ. ఇటువంటి స్థితిలో బతుకుతున్నాం. మనకి ఇప్పుడు ఈ ఉపాఖ్యానం అవసరమా? దీన్ని కాండిక్య కేశిధ్వజోపాఖ్యానం అంటారు. కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో రాస్తాడు ఈ కథని. కాండిక్యుడు కేశిధ్వజుడు ఇద్దరు రాజులు. ఇద్దరు ఎవరి వంశమో తెలుసా? మామూలు వంశం కాదు, జనక మహారాజు వంశం. సీతాదేవి తండ్రి జనక మహారాజు ఉన్నాడే, ఆ వంశంలో రాజులందరినీ జనక అనే అంటారు. అంటే ఏదో చార్లెస్ IV, చార్లెస్ V అని ఇంగ్లీషు పుస్తకాల్లో చదువుతూ ఉంటామే, అలాగా జనక 20వ జనకుడు, 22వ జనకుడు, 42వ జనకుడు, ఒక 100 మంది ఉన్నారు. అందులో ఒకరు సీతాదేవి తండ్రి. ఆ వంశంలో ఒక గొప్పతనం ఏమిటంటే, వేదాంతి కానివాడు రాజు కాడు అక్కడ. ఆ వంశం గొప్పతనం అది. అందరూ వేదాంతులే. అక్కడ రాజు కావడానికి మొదటి అర్హత, యూ షుడ్ బి ఏ ఫిలాసఫర్. నువ్వు వేదాంత శాస్త్రం చదివావా? అయితే రా. అది నిమి అయిన ఆ వంశానికి మూల పురుషుడు నిమి. ఆ నిమి నుంచే ఆశ్చర్యం, రెప్పపాటు, నిమిషం అనే మాట పుట్టింది. నిమిషం,
మనం రెప్పపాటు వేస్తే నిమిషం అంటారు, దేవతలకి రెప్పపాటు ఉండదు, అందుకని అనిమిషులు అంటారు వాడిని. ఆ నిమి నుంచే నిమిషం అనే పుట్టింది. అంతేకాదు నిమి నుంచే ఆయన తపస్సు చేసిన ప్రదేశం నుంచే నైమిషారణ్యం పుట్టింది. వాడు మొత్తం వంశం అంతా వాడు చక్రవర్తుల యుద్ధాలు చేశారు. వేదాంతమే యుద్ధం చేశారు. ధర్మం కాబట్టి యుద్ధం చేశారు. రాజ్యం కోసం యుద్ధం చేయాలి, తమ రాజ్యాన్ని కాపాడుకుందుకు యుద్ధం చేశారు, ఆత్మరక్షణ కోసం. అందుకని వాళ్ళు ఆక్రమించలేదు వేదాంతులు. ఆ వంశంలో ఖాండిక్యులు కేశిధ్వజులు అని 2 రాజులు పుట్టారు. 2 అన్నదమ్ములే, అంటే సొంత అన్నదమ్ములు కాదు, కజిన్స్ అంటాం కదా, దాయాదులు, అన్నదమ్ముల పిల్లలు. సాధారణంగా తగాదా ఎవరి దగ్గర ఉంటుంది? సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ అన్నదమ్ముల పిల్లల దగ్గరే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి మధ్యలో ఓ పిట్టగోడ ఉంటుంది. ఆ గోడకి యువతల చింత చెట్టు ఉంటుంది. ఆ చింత చెట్టు కర్మకాలి కొమ్మలన్నీ ఎటువైపుకు ఉంటాయి. ఈ తమ్ముడు వెళ్ళి కాయలు వస్తాడు, అన్నగారు తగాదా వస్తాడు, కోర్టుకెడతాడు. దాయాదుల మధ్య తగాదా ఏంటి? ఇదే పిట్టగోడ. 4 ఎకరాల పొలం ఉంటుంది, 2 పంచుకుంటారు. పరాయివాడు ఎవడో 1 ఎకరం పట్టుకుపోయినా వీడికి బాధల. సొంత పెదనాన్న కొడుకు 1 అంగుళం ఆక్రమించేసరికి కోర్టులో కేసు పెట్టేస్తాడు. ఎందుకంటే వీళ్ళకి వాళ్ళ అబ్బాయి అమెరికాలో చదివాడు, మా అబ్బాయి చదవాలి, వాళ్ళ అమ్మాయికి అంత సంబంధం వచ్చింది, మాకు రావాలి. ఈ పోలికలన్నీ ఉంటాయండి దగ్గర బంధువుల మధ్యలో. అందుకని మన బంధువులే మనకి శత్రువులు అవుతారు. పోలికలు లేకపోతే శత్రుత్వం ఏం లేదు ఇక్కడ. అందుకని సరిగ్గా వీళ్ళకి శత్రుత్వం వచ్చింది, రాజ్యంలో తేడా వచ్చింది. ఖాండిక్యుడు తనది ధర్మం అనుకున్నాడు, యుద్ధం చేశాడు. కేశిధ్వజుడు కూడా తనదే ధర్మం అనుకున్నాడు, యుద్ధం చేశాడు. ధర్మం కోసమే చేశారు వాళ్ళు, స్వార్థం కోసం. అక్కడ లా పాయింట్ ఏదో ఉంది అక్కడ. అందుకని దాని ప్రకారం ధర్మం యుద్ధం చేశారు. చేస్తే పోరాడగా చివరికి కేశిధ్వజుడి యొక్క బలం ఎక్కువ, బలగం కూడా ఎక్కువ. ఖాండిక్యుడు ఓడిపోయాడు. గెలుపు ఓటములను ఎలా తీసుకోవాలో ఈ కథ తెలియజేస్తుంది. ఈవేళ యువతరానికి బాగా ఉపయోగపడే కథ అండి. ఎప్పుడు గెలిచినప్పుడు పొంగిపోకుండా ఉంటే ఓటమి నాడు కృంగిపోవలసిన అవసరం ఎవ్వరికీ రాదు. మనకి ఇవాళ పెద్ద జబ్బు ఏమిటంటే, ఏదో ఎల్కేజీ కుర్రాడికి క్లాసులో ఫస్ట్ ర్యాంక్ రాగానే ₹1,00,000 పార్టీ, నమశివాయ, మావాడికి ర్యాంక్ వచ్చింది. ఇది పక్క వాళ్ళు చూశారు, వాళ్ళ అబ్బాయికి 1,00,000 పార్టీ ఇచ్చారు, మనం 2,00,000 పార్టీ ఇవ్వాలి. అవసరమైతే పార్టీ లోన్ అదో ఈఎంఐ పెట్టాయి, ఇస్తాడు. గొప్ప చెప్పుకోవాలి, బోల్డ్ ప్లాస్టిక్ వాడాలి, అంతా అవతల బారయ్యాలి, సమాజం నాశనం అయిపోయింది. నీకు అక్కల నీ కొడుకు పార్టీ నీకు ముఖ్యం. ఈ పార్టీ జరిగింది అంటే ప్లాస్టిక్ కంచాలు, ప్లాస్టిక్ పళ్ళారు, మొత్తం ఈ చెత్తంతా పట్టుకెళ్ళి పక్కన పారేయడం. ఒక విందు జరుపుతున్నాము అంటే పర్యావరణానికి హాని జరుగుతుందంటే నన్ను అడిగితే ఆ విందే మానేయడం మంచిదమ్మా. ప్రకృతిని శాపించేసించే అధికారం మనకి లేదు. అవసరమైతే చెప్పొచ్చు, నేను పర్యావరణానికి హాని చేయకుండా ఉండడం కోసమే మా అబ్బాయి పెళ్ళికి రిసెప్షన్ ఇవ్వట్లా అని చెప్పండి. ఎవరైనా అడిగితే నా పేరు చెప్పండి. నేను మా అబ్బాయి పెళ్ళికి రిసెప్షన్ ఇవ్వాల, ఆడపిల్లి వారి ఇంటి దగ్గర జరిగింది, ఆయన పెట్టాడుగా భోజనం సరిపోయిందని చెప్పాను. రాగలిగిన వాళ్ళు అక్కడికి రండి అన్న, నా తెలివితేటలు నాకున్నా. అక్కడికి ఎవడు వస్తాడు, దూరం సగం మంది వచ్చారు, మంచిది, బోడు ఖర్చు తగ్గింది. మా వియ్యం కూడా నేనే ఇద్దరం బాగున్నాం. అందుకే శుభ్రంగా నేనే స్వార్థంగా మిగిల్చుకోవాలి. ఆయనకి మొత్తం ఖర్చు ఎంత అయిందండి నేను అడిగాను. నేను సుమారుగా నేనే ఇచ్చేసాను ఆయనకి, నేను పెట్టుకుంటానండి, మళ్ళీ రిసెప్షన్ వద్దు. కోడలు బంగారు తల్లి లాంటి కోడలు మన ఇంటికి రావాలి, కానీ ఈ ఖర్చులు లెక్కలేంటండి ఇక్కడ. నేను హైదరాబాద్లో రిసెప్షన్ పెట్టాను, నాకు తెలుసు హైదరాబాద్లో రిసెప్షన్ పెడితే 2 ఎకరాలు అమ్మేయాలి. మన స్థాయి వేరు కదా. మనకి టీవీల వాళ్ళు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చేస్తారు, వీళ్ళందరికీ ఫుడ్ నేను ఎక్కడ పెట్టాను. అంతకంటే కూడా నాకు బాధ, ఎంత ప్లాస్టిక్ చెత్త పెరిగిపోతుంది, ఎవరు ఆపుతారు దీన్ని? అంతే మన ఇళ్లలో జరిగితే అలాగే. ఎందుకంత ఆర్భాటం, ఎందుకని ఎన్ని విందులు వినోదాలు ఇంత చేసి కాపురం చేస్తారా ఈ మేడం? ఏం జరుగుతుంది ఈవేళ? పైగా ఈ ఖర్చులు, ఈ విందులు వినోదాలే తగాదాలకు కారణం అవుతున్నాయి. తర్వాత మా నాన్న అంత పెట్టాడు, మా నాన్న ఏం పెట్టాడు, అంతే. ఈ అసలు పెట్టడం మానేసి తగ్గించేస్తే ఆ గొడవ ఉండదండి. అందుకే వీళ్ళిద్దరి మధ్యలో తగాదా. బలం కారణంగా కేశిధ్వజుడు నెగ్గాడు, ఖాండిక్యుడు ఓడిపోయాడు. ఆయన వదిలేశాడు, అన్నయ్య యుద్ధంలో గెలిచావు కదా, తప్పే ఉంది, తీసుకో రాజ్యం, నువ్వు తీసుకో అని పరమ వైరాగ్యంతో అడవులకు వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు ఓ 25 మంది వెళ్ళిపోయారు, అది వేరే విషయం. తర్వాత విచిత్రం జరిగింది. ఈ కేశిధ్వజుడు రాజ్యం గెలిచాను కదా అని ఆనందంతో ఉన్నాడు సహజంగా, మరీ తీవ్రమైన ఆనందం ఏం కాదు, ఉన్నాడు, ఆయన దారిని ఆయన ఉన్నాడు. తర్వాత ఒక యజ్ఞం చేశాడు ఆయన. మీరు గెలిచిన రాజులు యజ్ఞాలు చేస్తారు కదా, యజ్ఞం చేశాడు. యజ్ఞానికి ఒక ధేనువు ఉంటుంది, హోమధేనువు అంటారు. యజ్ఞం చేసినప్పుడు ఎప్పుడు యజ్ఞంలో పాలు వాడతారు కదా, పాలు, పెరుగు, నెయ్యి వాడతారు. ఆ నెయ్యి ఒక ఆవు నెయ్యే వాడతారు సాధారణంగా. దానికి ఒక ఆవు ప్రత్యేకంగా ఉంచుతారు, ఒక ఆవుని.
అంతేగాని రోడ్డు పక్కన ఏది పడితే తినేసి ఆవును పట్టుకొచ్చి ఆ నెయ్యి ఆ పాలు వాడరు. అందుకని హోమధేనువు అంటారు. ఆ హోమధేనువుని బాగా కాపాడాలి యజ్ఞం చేసేవాళ్ళందరూ. దానికి ప్రత్యేకంగా ఒక పాక ఏర్పాటు చేసి ఒక మనిషిని కాపలా పెట్టి రాత్రులు తెలగపిండి పెట్టి అక్కడ దీపం పెట్టి అది ఏం చేసినా శుభ్రం చేసి స్వయంగా చూడాలి. లేకపోతే హోమం చెడిపోతుంది. హోమధేనువు అంటే వశిష్ఠ మహర్షితో సమానం. పురోహితుడు ఎంతో హోమధేనువు కూడా అంతే. గోబ్రాహ్మణేభ్య కాపాడవలసింది. అలాగే కాపాడారు. అయితే మరి అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. ఈ హోమధేనువు ఓసారి ఏదో దాని కట్టెవరో పొరపాటును తీసినట్టుగా ఉన్నారు, లేకపోతే హోమధేనువు కదా అని వదిలేశారో అది వెడుతూ 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 ఆ మార్గం దాటి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. దాన్ని పులి చంపి తినేసింది. దానికి తెలియదు కదా ఇది హోమధేను, మరి పులికి తెలియదుగా, దాని మెడలో బోర్డు లేదుగా, చంపి తినేసింది. ఇప్పుడు పెద్ద సమస్య. ఆ రోజుల్లో యజ్ఞంలో హోమధేనువు మధ్యలో చనిపోయింది అంటే మొత్తం యజ్ఞం నిర్వీర్యమైపోవడమే కాకుండా కర్తకి శాపం తగులుతుంది. ఆయన వణికిపోతున్నాడు ఒక్కసారి కేశిధ్వజుడు. హోమధేనువును కాపాడుకోలేకపోయాను, పులి తినేసింది, ఏమిటిది ఏమిటిది ఏమిటిది. కానీ ప్రతిదానికి ప్రాయశ్చిత్తం ఉంటుందండి. ఎప్పుడు కర్మకాండంలో భయపడకూడదమ్మా. ఏదైనా వాడు చేయవలసింది దీపం సరిగ్గా పెట్టలేకపోవడమో, నైవేద్యం సరిగ్గా పెట్టలేకపోవడమో, అది సరిగ్గా ఉడకపోవడమో, లేదా కుడి వైపు పెట్టి ఇది ఎడమ వైపు పెట్టడం ఏదో జరిగితే కంగారు పడకూడదు. కుడి ఎడమైతే పొరపాటు లేదో నువ్వు నమస్కారం పెట్టడమే అంతే. మనకు అదే కంగారు ఎక్కువ. రోజు దీపం పెడుతున్నాను, ఈవేళ రోజు పెట్టావు కదా, ఈవేళ ఊరుకో, అమ్మవారికి కూడా రెస్ట్ ఉండాలి కదా. మనకి ఎప్పుడు ఈ అలవాటు అండి. అలవాటు అంటే మడ్డి, గుర్తుపెట్టుకోండి. డీ కింద డావత్తు, మడ్డి. అలవాటు అవ్వకూడదు ఏది. అందుకే అలవాట్లు మార్చేయాలి. ఎప్పుడు ఒకటే పుస్తకం లలితా సహస్రం తీసుకుని చదవకూడదు. అది అట్ట కుళ్ళిపోయింది, పాడాయి, బయట పడాయి. ఇవి నాకు అచ్చు వచ్చింది, నీకు పిచ్చి వచ్చింది. ఇక్కడ అచ్చు రావడం ఏంటంటే పుస్తకం అచ్చైన పుస్తకం చదివితే జ్ఞానం రావాలి. పుస్తకం అచ్చు రావడం ఏంటి? మన అజ్ఞానం. పుస్తకం వచ్చింది. ఇది వచ్చాకే మా మనవడు పుట్టాడు, వాడు ఏమవుతాడు? అచ్చే అవుతాడు, లేకపోతే ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తాడు. ఈ పుస్తకాల మీద నమ్మకాలు. పుస్తకం ద్వారా జ్ఞానం వస్తుందండి. పుణ్యం ఎలా వస్తుందో నాకు అర్థం కాదు. ఎంత గొప్ప పుస్తకం చదివినా మీకు పుణ్యం రాదమ్మా. బహిరంగమైన సవాల్. పుస్తకం ద్వారా జ్ఞానం మాత్రమే వస్తుంది అంటే. ఆ పుస్తకం చదవాలి. భాగవతమైనా సుందరకాండైనా చదవాలి. దాంట్లో విషయం గ్రహించాలి. అది జీవితానికి అన్వయించుకోవాలి, ఆచరించాలి. కానీ ఆ పేజీ పవిత్రం, ఆ శ్లోకం పవిత్రం అని నిలిపెత్తే దానికి ఆరతి ఇచ్చేస్తే కాలిపోతుంది పుస్తకం. దాని మీద నీళ్లు పోస్తే పురుగులు వస్తాయి. మన అజ్ఞానం బాగా ఎక్కువైపోయి వస్తువులను గౌరవిస్తారు, మనుషులనేమో గౌరవించరు. ఇంట్లో ముసలాళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టించుకోరు. బట్టల పుట్ట కంటే అన్యాయంగా చూస్తారు. పుస్తకాలని, వస్తువుల్ని, రుద్రాక్షమాలని మాత్రం గౌరవిస్తారు. ఎక్కడిది ఇది? ధరుని కష్టపెట్టి నారాయణుని కొల్చు అని ఒక కవి చెబుతాడు ఖచ్చితంగా. జాషువా అని మహాకవి చెబుతాడమ్మా. గబ్బిలం అని కావ్యం రాశాడు ఆయన. గబ్బిలం మీద. గబ్బిలం ఎలా ఉంటుందో తెలుసా? కాళ్ళు పైకి తల కిందికి పెట్టి ఎగురుతుంది. అది దానికి భగవంతుడు ఇచ్చిన శక్తి. దాని కాళ్ళు పైకి ఉంటాయి, తల కిందికి ఉంటుంది, అలాగే ఎగురుతుంది. ఇంట్లోకి ఎప్పుడైనా గబ్బిలం వచ్చినప్పుడు చూడండి. ఓ సెల్ఫీ దిగండి వీలైతే. దిగలేరులేండి, అంత ధైర్యం లేదు, కానీ దిగండి, పర్లేదు. తల కిందకు ఉంటుంది, కాళ్ళు పైకి ఉంటాయి. ఆయన గబ్బిలం మీద కావ్యం రాశాడే. అన్ని గొప్ప 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 పక్షుల మీద రాయాలా, గబ్బిలం మీద రాయకూడదు రాశాడే. గబ్బిలం ఎందుకు కాళ్ళు పైకెట్టుకుంటుందో ఒక పద్యం చెప్పాడు విచిత్రంగా. కవి అంటే ఆయన. నరుని కష్టపెట్టి నారాయణుని కొల్చు ధర్మశీలురున్న ధరణి మీద. నరుని కష్టపెట్టి నారాయణుని కొల్చు ధర్మశీలురున్న ధరణి మీద. కాలు మోపలేక గబ్బిల మొక్కటే శరణయుగళి దివికి సాచి నడచు. సాటి మానవుల్ని కులం పేరు మీద ద్వేషిస్తున్నాం మనం. కులం పేరు మీద తిడుతున్నాం, బంధువులను తిడుతున్నాం, మిత్రులను తిడుతున్నాం, కులం పేరు మీద తిడుతున్నాం. ఈ కుల ద్వేషం ఆగిపోయే వరకు హిందూ మతాన్ని దేవుడు కూడా రక్షించలేడమ్మా. దేవుడు కూడా రక్షించలేడు. ముందు ఈ కులద్వేషం పోవాలి. చివరికి బాబా గారినే మీరు ఆదర్శంగా. అక్కడ ఎప్పుడైనా కులం ప్రసక్తి ఉందండి? ఎక్కడైనా మొత్తంలో ఎవరినైనా అడిగారా కులం ఏమిటో? అంతా కలిసి భోజనం చేస్తారండి. ఎంత పవిత్రమైన ప్రదేశం. అందరూ వేదం చదివారండి బాబాగారి దగ్గర. ఆయన పండితుల్ని అగౌరవించలేదు. చెరుకుమిల్లి కామావధానులు గారని మా రెండో అన్నయ్య భార్యకి స్వయంగా ఆయన మేనమామ. ఆయన దగ్గర పెట్టుకుని కామావధాని అని పిలిచేవాడు చాలా గౌరవంగా. వేదం చదువు అనేవాడు.
అని ఎవరైనా దూరంగా ఉంటే దగ్గరికి పిలిచి ఆయన ప్రేమించేవాడు. ఏ కులభేదం లేదే. మరి మనకు కొన్ని కులాల పేర్లు చెప్పగానే తిట్లు వచ్చేస్తాయి నోటముట. ఇంకా మనం ఎలా బాబా భక్తులం అవుతామండి. అందుకే జాషువా ఒళ్ళుమండి రాశాడు, మన దేశం ఎటువంటిదంటే మానవుణ్ణి కష్టపెడతారు, మాధవుణ్ణి పూజిస్తారు, ఇటువంటి నేల మీద కాలు మోపడం ఇష్టం లేక గబ్బిలం కాళ్ళు పైకెట్టుకుందుకు పో అని చెప్పాడు ఆయన. మరి మనకు ఒళ్ళు మండితే అంటాం కదా, నేను ఇంట్లో కాలు అంటాం కదా. ఇటువంటి దుర్మార్గపు నేల మీద కాలు మోపడం ఇష్టం లేక గబ్బిలం కాళ్ళు పైకాడు. మనం సిగ్గు తెచ్చుకోవాలి. మానవులను అవమానించి మాధవుణ్ణి పూజించడం ఏమిటి, జీవులను అవమానించి దేవుణ్ణి పూజించడం ఏమిటి, నరుల్ని కష్టపెట్టి నారాయణుని పూజించి ఆ నారాయణుడు ఎక్కడి నుంచి వచ్చాడు నరుడు లేకుండా. మాధవ పూజ చేస్తే మానవ సేవ కాదమ్మా, మానవ సేవ చేస్తేనే మాధవ సేవ, అంతే. నువ్వు విగ్రహానికి పూజ చేసి దేవుడికి సేవ చేశానంటే కుదరదు. ఎక్కడ సమాజానికి ఏం చేసావో చెప్పు నాకు. అందుకని కేశధ్వజుడు దాన్ని తీవ్రంగా తీసుకున్నాడు. ఏం చేయాలి ప్రతిదానికి ప్రాయశ్చిత్తం ఉంటుందని చెప్పాను కదా. ఆయన కంగారు పడలా, గెలిచినప్పుడు పొంగిపోలా. కేశధ్వజుడు వ్యక్తిత్వం చూడండి. కాండిక్యుడు వ్యక్తిత్వం కూడా ఓడిపోయినందుకు కునిగిపోలా. వెంటనే ఆటల్లో ఆటగాళ్ళలాగా అన్నగారి దగ్గరికి వెళ్ళి కరచాలనం చేసి, అన్నయ్య నువ్వు గెలిచావు, పాలించుకో, నేను వెళ్ళిపోతున్నా అన్నాడు. అప్పుడు ఆయన కళ్ళలో కూడా నేను వచ్చి, తమ్ముడు ఏదో నాకు ధర్మం అనిపించి యుద్ధం చేశాను కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను రానని. ఆయన ఏం పర్వాలేదు అన్నయ్య, నువ్వు గెలిచావు, పాలించుకో హాయిగా అని ఆయన వెళ్ళిపోయాడు. ఈయన ఈ హోమధేనువు పోయేసరికి ఆయన వెంటనే మంత్రిమండలిని సమావేశపరిచాడు పండితులు. యజ్ఞధేనువు పోయింది, ఏం చేయాలంటే వాళ్ళు దీనికి ప్రాయశ్చిత్తం ఉందండి, కానీ ఇది తెలుసున్నవాడు ఒక కాండిక్యుడే ఉన్నాడు, ఇంకెవరు లేరన్నారు. ఇప్పుడు సమస్య చూడండి. తన చేతుల్లో ఓడిపోయిన వాడు కాళ్ళెట్టుకోవాలి. ఇది జీవితానికి పరీక్ష, జీవిత పాఠం అంటే ఇదే. నీ చేతిలో ఎవరు ఓడిపోయారో వాడు కాళ్ళెట్టుకోవాలి. ఆ పండితులు చెప్పారు, మీకు తెలియదండి, ఆయన యుద్ధంలో ఓడిపోతే ఓడిపోవచ్చు, యజ్ఞశాస్త్రంలో ఆయన మించిన వాళ్ళు లేరండి, దీనికి ఏం చేయాలో ఆయన ఒక్కడే తెలుసు, పైగా అది ఆయన వచ్చి చేస్తేనే అది అవుతుందండి, లేకపోతే ఇది పాపం అయిపోతుంది, మీ ఇష్టం అన్నారు. ఆయన ఏం మాట్లాడకుండా కేశధ్వజుడు వేషం మార్చుకొని కేవలం అంగవస్త్రం కట్టుకుని పైన ఒక చిన్న తువ్వాలు లాంటిది వేసుకొని నిరాయుధంగా తన శత్రువు దగ్గరికి వెళ్ళాడు. ఓడిపోయిన శత్రువు అడవుల్లో ఉంటే ఎంత కక్షతో ఉంటాడండి. అటువంటి వాడి దగ్గరికి ఇలా వెళ్ళొచ్చా, వాడు చంపేయడా? ఆయన ఏమనుకున్నాడంటే వెంటనే వీళ్ళు అంతేనా, ఇంకో మార్గం లేదండి ఇదే అంటే ఏమన్నాడో తెలుసా, కొంతమంది శ్రేయోభిలాషులు ముఖ్యంగా భార్య పిల్లలు బంధువులు వాళ్ళు, రాజా వెళ్ళకండి ప్రాణాలు, ఆయన ఓడిపోయి ఉన్నాడు, మహాకక్షతో ఉంటాడు, అక్కడ మంత్రులు వాళ్ళు కూడా ఉన్నారు, మాకు తెలిసింది ఒక 30-40 మంది ఉన్నారట, వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని చంపేస్తే ఎలాగా, అందుకని మీరు వెళ్ళకండి అంటే ఆయన ఏం చెప్పాడు, హిందూ కింగ్, సనాతన ధర్మానికి కట్టుబడిన కేశధ్వజుడు ఏమన్నాడో తెలుసా, నాకు వెళ్ళగానే ఆయన ప్రాయశ్చిత్తం చెప్పాడా, ఆ ప్రకారం యజ్ఞం చేస్తాను, నాకు యజ్ఞఫలం దక్కుతుంది. ఒకవేళ ఆయన చేతుల్లో నేను చనిపోయాననుకో, నా ప్రయత్నం నేను చేసి చనిపోయాను కాబట్టి యజ్ఞఫలం దక్కుతుంది నాకు ఖచ్చితంగా అన్నాడండి. ఇది కర్మకాండలో తత్వం అంటే ఇది. పూజలు చేసినా, వ్రతాలు చేసినా, నోములు చేసినా పిచ్చి నమ్మకాలు పెట్టుకోకూడదు. 6ంటికి పెట్టే దీపం 6:30కి పెట్టే, అమ్మవారి టైం చూడదమ్మా, ఆవిడకి వాచి లేదు, చచ్చిపోక్కర్లేదు అలాగా. ఈ నియమాలన్నీ ఎందుకు పెట్టారు, నియమం నిష్ఠ అంటారు, నియమం లేకపోతే నిష్ఠ ఉండదు కదా, అందుకని పెట్టారు. కంగారు పడిపోక, కావాలని చేయలేదు కదా, ఏదో జరిగింది. ఇంత పసుపు కింద పడగానే, ఇంత కుంకం కింద పడగానే ఓ సెంటిమెంట్. శుక్రవారం కూడాను, పసుపుకి తెలుసా శుక్రవారం అని? ఇదేమిటండి, పసుపుకి తెలుసా శుక్రవారం అని? పసుపు ఎవరికి తెలుసా బాగా, ఇవాళ పత్రికలో చెప్తా ఎందుకైనా మంచిది. కుక్కలకి పసుపు చూస్తే చాలా పట్టుకుంటాయి. వీధి కుక్కలు ఉన్న చోట పసుపు చీర కట్టుకుని వెళ్ళకండి, ప్రమాదం. పత్రికలో చదివా, చెప్పేస్తే మంచిదని చెప్పి. వీధి కుక్కలు భాగవతం కూడా బాగా నడుస్తుంది కదా, ఇవి వచ్చిన కుక్క గరవకుండా ఉండాలంటే పసుపు నీలం ఈ 2 రంగులు వేసుకుని బయటికి వెళ్ళకూడదు వీధి కుక్కలు ఉన్న చోట. రైల్లోనూ విమానంలోనూ కాదు, మళ్ళీ చేదస్తం చేసుకోవద్దాన్ని. రైల్లో విమానాల్లో కుక్కలు ఉండవుగా, బయట వీధి కుక్కలు ఉన్నాయి ఈ వాతావరణంలో. అంటే పసుపు నీలం బట్టలు ధరించకుండా ఉంటే అవి ఎక్కువ ముట్టుకో, వాటి కళ్ళు, కుక్కల కళ్ళు పసుపుని నీలాన్ని బాగా క్యాచ్ చేస్తాయి, పట్టుకుంటే వచ్చి అక్కడ. నాకు మళ్ళీ తెల్లబట్టలో ఉన్నారు, జోలికి రమ్మన్నా రాదు, ఏం గొడవలేదు, మా వీధిలో నేను తిరుగుతూనే ఉంటాను. మనుషులు పట్టుకున్నారు కానీ నన్ను కుక్కలు పట్టుకోలేదు. మనుషులు పట్టుకుని ధర్మ సందేహాల పేరు మీద పీకేశారు కానీ ఒక్క కుక్క నా జోలికి రాలేదు.
అంటే పసుపు కింద పడితే పసుపుకు తెలుసా అమ్మా అది శుక్రవారం అని, దాని క్యాలెండర్ తెలుసా, పడింది తీసేయి ఏమైంది. ఇలాగ ఈ పిచ్చి సెంటిమెంట్లు పెంచుకో. అందుకని కేసీఆర్ వెళ్ళి ఇదే చెప్పాడు. ఆయన ఒకవేళ చెప్పాడా మంచిది, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, యజ్ఞం చేస్తాను, యజ్ఞఫలం వస్తుంది. లేదు చంపాడు, అది ఆయన దోషం, నా దోషం కాదు కదా, నేను ప్రయత్నం చేశాను. ఆ ఒక ప్రయత్నం కోసం నా ప్రాణం పోయింది అంటే ఫలమే కదా అది. యుద్ధంలో పోరాడే ప్రతివాడు గెలుస్తాడా? అభిమన్యుడికి యుద్ధంలో గెలిచిన ఫలం వీరస్వర్గం వచ్చింది. కానీ మరి పాండవులు గెలిచారు, అభిమన్యుడు ఉన్నాడా, పోయాడు కదా, కానీ ఆయనకి వీరస్వర్గం దక్కింది కదా. అందుకని నేను ఓడిపోయినా పర్వాలేదు, చంపేసిన పర్వాలేదు, నేను పెడతా. ఇది మానసి ధైర్యం అంటే. సనాతన ధర్మం ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం. గెలిచినా ఓడినా మనం ప్రయత్నం చేశామా లేదా, అదే ముఖ్యం, గెలవడం ముఖ్యం కాదు. ఇప్పుడు ఆధునికంగా యువతరాన్ని పీడిస్తూ ఉన్న 70% సమస్యలు అయిపోతాయి. అందరికీ బాధ, గెలుపు. ముందు చదువులో ర్యాంక్ రావాలి, చదువు రాగానే ఎంసెట్లో సీటు రావాలి, ఎంసెట్ అవగానే ఇంజనీరింగ్లో సీటు బ్రహ్మాండమైన గ్రూపులో సీటు రావాలి. మామూలుగా అన్నీ గెలిపే. ఎక్కడ ఓటమిని అంగీకరించగలిగే తత్వం లేదండి అసలు. పోనీ మనకి ఇందులో సీటు రాలేదు, ఇంకో చోట సీటు ఉంది, అదే రావాలి. ఇంట్లో వాళ్ళు అంతే, అతను అంతే. ఏమైపోతాడు జీవితం నాశనం కాక. అందుకని అన్నిట్లోనూ గెలవాలని కోరుకుంటున్నా. దానివల్ల ఏమవుతుంది, నాశనం అవుతుంది జీవితం. ఇక్కడ చివరికి ఉద్యోగం అంతే. ఇలా బీటెక్ అయిపోగానే ఉద్యోగం వచ్చేయాలి. మా ఫ్రెండ్కి వచ్చింది, నాకు రాలా. నాకు అర్థం కాదు. ఆ ఫ్రెండ్కి బీపీ షుగర్ వచ్చి ఉండొచ్చు, నీకు అవి రాలేదుగా, అది పోల్చుకోవే. మా ఫ్రెండ్కి వచ్చేసింది. ఇప్పుడు ఈ పోలికి ఇంతటితో ఆగలేదండి. మా క్లాస్మేట్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నాకు అవట్లా అని అర్జెంటుగా ఉళ్ళో పట్టుకుంటాడు వీడు, అయిపోతాడు బతుకు. ఇంకా ఇప్పుడు అర్జెంటు పెళ్ళి ఎందుకు అంత తొందర, వాళ్ళకి అయిపోతే నీకు అవ్వాలా. వాళ్ళు ఎవడన్నా 2 ఏళ్ళే పెళ్ళి అని వాడి దగ్గరికి లేరా సుఖంగా ఉన్నామంటే వాడేమంటాడు, ఒకటి అడిగట్టు మిత్రుడు ఇలాగే, ఎరా పెళ్ళై సుఖంగా 2 ఏళ్ళు అయింది కదా, ఆనందంగా ఉన్నావు అన్నాడు. వాడేమన్నాడు, మా ఆవిడ వంటింట్లోంచి అవి ఇవి విసురుతూ ఉంటుంది, తగిలితే ఆవిడ ఆనందిస్తుంది, తగలకపోతే నేను ఆనందిస్తా, మొత్తం మీద ఆనందంగానే ఉన్నావు అన్నాడు. ఇందుకోసమా పెళ్లి చేసుకున్నది? అవి గన్ షాట్ అని కొడుతుంది ఆవిడ, తగిలితే యా అంటుంది ఆవిడ, తగలకపోతే ఈయన యా అంటాడు. ఇది కాపురం అంటారు దీన్ని. ఆనందం అంటే ఇదా? అందుకని కేశవధ్వజుడు యొక్క వ్యక్తిత్వం గమనించి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళితే దూరం నుంచి చూశారు కాండిక్యుని పుత్రులు మిత్రులు. మహారాజా ఆలస్యం చేయదు, వస్తున్నాడు, ఆయుధం కూడా లేకుండా వస్తున్నాడు, వేసేద్దాం, మీరు అనండి, వేసేస్తాం అన్నట్ట. వెంటనే ఈయన ఏమన్నాడో తెలుసా, సనాతన ధర్మాన్ని పాటించే చక్రవర్తి అండి, రాజు, యుద్ధం చేస్తే చేయొచ్చు, మనస్సు విశాలమైన. ఆయన అంగవస్త్రం కట్టుకుని ఉత్తరీయంతో ఆయన వస్తుంటే ఆయన మీద యుద్ధం చేస్తానంటో నీకేమైనా బుద్ధి ఉందా అసలు? వాడు సకల సైన్యంతో యుద్ధానికి వస్తే చేద్దాం, వాడు చేతిలో చచ్చిపోదాం, పర్వాలేదు. అందుకని ఏమీ లేకుండా బెకారిలే అతను వస్తుంటే బహుశా ఏదో అడగడానికి వస్తున్నాడు రా, ఊహించాడు పాపం. ఏదో సందేహం ఉండి వస్తున్నాడు, లేకపోతే నా మీద జాలేసి వస్తున్నాడు, ఏముంది. లేదా మా తాతగారు ఆబ్దికం, మరి ఇద్దరికీ తాతగారు ఒకటే కదా, ఆబ్దికం పిలవడానికి వస్తున్నాడేమో, మనకేం తెలుసు, రాకుండా ఈ గోల ఏమిటి, రాని అన్నాడు. తీరా వచ్చి ఆయన గురువు కదా, మరి చెప్పాలి, సందేహం కాండిక్యుని పాదాలకు నమస్కారం చేసి, యజ్ఞంలో ఇలా జరిగింది, దీనికి ఏం చేయాలో చెప్పు అంటే, దానికి ఏముంది అన్న కూర్చో అని ఏం చేయాలో చెప్పాడు. చెప్పగానే ఈయన అన్నాడు, నువ్వు గురువు, నా సందేహం తీర్చావు, నాకు యజ్ఞఫలం దక్కింది, గురుదక్షిణ కోరుకోమన్నాడు. మరి గురువుకు దక్షిణ ఇవ్వాలి కదా, సంప్రదాయం. గురుదక్షిణ కోరుకో అంటే పక్కడు కూడా పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసారు, కోటరే ఏదో చెవిలో పెట్టుకుంటారే, ఏదో బ్లూటూత్ అలాంటివన్నీ పెట్టేసి వీడికి ఎక్కించేసారు బాగా. ఏంటి, రాజ్యం అడుగు. సనాతన ధర్మానికి పాటుపడిన రాజండి ఆయన. ఏమన్నాడో తెలుసా, రాజ్యం అడుగు అంటే, నాకు రాజ్యం వద్దు, ఏం వద్దు, నేను ఇస్తాను తీసుకొని రాజ్యం, నేను గెలిచిన రాజ్యం, నాకు అది వద్దు. నేను ఇప్పుడు అడవులో ఉండగా నాకు కలిగిన ప్రయోజనం ఏమిటంటే, రాజ్య పరిపాలనలో ఉన్నప్పుడు నాకు అరగంట కూడా తీరిక దొరికేది కాదు. ఇక్కడ పూర్తిగా తీరికే కదా. అందుకని హాయిగా చెట్టు కింద కూర్చుని వశిష్ఠ మహర్షి చేసినంత తపస్సు చేశాను నేను. ఎంత వినియోగం. కానీ బ్రహ్మజ్ఞానం అనేది గురుముఖత ఉపదేశం పొందాలి అని పెద్దలు చెబుతున్నారు. అందుకని నువ్వు ఆ బ్రహ్మ విద్యలో, ఆ కేశవధ్వజుడు బ్రహ్మ విద్యలో గొప్పవాడు అంటే గమనించండి. కాండిక్యుడు కర్మకాండలో గొప్పవాడు, ఆయన బ్రహ్మజ్ఞానంలో గొప్పవాడు. కర్మకాండ బ్రహ్మజ్ఞానం 2 త్రాసుకి 2 పక్కలు ఉంటాయి లెక్క.
జిల్లెళ్ళమూడు అమ్మ మహాసాధ్వి లోకానికి అమ్మ ఆవిడ చెబుతుంది, కర్మకాండకి జ్ఞానకాండకి తేడా ఏమీ లేదురా, ఒక త్రాసు చూడండి, ఈ పక్కన కర్మకాండ పెట్టండి, ఈ పక్కని మోక్షము జ్ఞానకాండ పెట్టండి, మధ్యలో ముళ్ళు ఉంటుంది కదా, అదే నేను అంది ఆవిడ. నేను అదే అబ్బాయి, అది కర్మకాండ వైపు మొగ్గితే కర్మబంధాల్లో ఇరుక్కుంటావు, జ్ఞానకాండ వైపు మొగ్గితే మోక్షం వస్తుంది, అంతే తేడా అని చెప్పి. ఎంత గొప్పగా ఉందండి ఉదాహరణ. ఏమీ చదవని ఒక ఇల్లాలు చెప్పిన మాటమ్మ, ఆవిడ మహాజ్ఞాని. ఏం చదవాలి? ఆవిడ మరో అనసూయ, మరో సాధ్వి, మరో పార్వతి, మరో సీత. అంత జ్ఞానదు త్రాసు. ఇదో జ్ఞానకాండ, ఇదేమో కర్మకాండ. మధ్యలో ముళ్ళు ఉంటుంది కదా, అది ఎటు మొగ్గితే అటు కదా, మధ్యలో నేను, అది ఎటు మొగ్గకుండా స్థిరంగా ఉంటే నువ్వు స్థిరంగా ఉన్నట్లు లెక్క. అటు కర్మకాండ వైపు మొగ్గిందా కర్మకాండ ఊబిలో కూరుకుపోతావు, జ్ఞానకాండ వైపు మొక్కిందా జ్ఞానం వస్తుంది. అంచేత ఈ నేను అనేది స్థిరంగా ఉండేలా చూసుకో, అది మోక్షం అని అంతే లెక్క. అది పొందాలి. అందుకని కేశిధ్వజుడికి ఆయన ఏమడిగాడంటే కాండిక్యుడు, నాకు ఆ బ్రహ్మ విద్యను ఉపదేశించు, నాకు ఇంకేం వద్దు, నేను కర్మకాండకి సంబంధించిన రహస్యాలు నీకు చెప్పాను కదా, నాకు ఆ బ్రహ్మ విద్యను ఉపదేశించు అంటే ఆయన అన్నాడు, అదేమిటి కాండిక్ష, వచ్చేటప్పుడు నన్ను ఎంతోమంది భయపెట్టారు, చంపేస్తావని చెప్పారు, చంపలేదు నన్ను నువ్వు, పైగా నేను రాజ్యం ఇస్తానయ్యా అంటే పుచ్చుకోకుండా బ్రహ్మజ్ఞానం అడుగుతున్నావు, రాజ్యం కంటే బ్రహ్మజ్ఞానం గొప్పదా అంటే ఆయన అన్నాడండి వెంటనే, వినుకేశిధ్వజ ధాతృవేడమకి ఆవేదించదన్ హేతువు. వినుకేశిధ్వజ అముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు రచించిన పద్యం ఇది, గెలుపోటములను సమానంగా తీసుకోవడాన్ని గురించి. వినుకేశిధ్వజ ధాతృవేడమకి ఆవేదించదన్ హేతువు. అజ్ఞునకుంగాక అజ్ఞులకు ఏల రుచియుంచున్ లౌల్యమిందున్. అజ్ఞునకుంగాక జ్ఞానికి ఏల జనియించున్ లౌల్యమెందున్. రణంబున పాడిన్ రిపుగెల్చు వేడిమియు. రణంబున పాడిన్ రిపుగెల్చు వాడిమియు. ప్రజాపోషణంబు ధర్మంబు రాజునకౌ. ప్రజాపోషంబు ధర్మంబునౌ రాజునకున్. ధర్మంబు రాజునకౌ ప్రజాపోషంబు ధర్మంబు రాజునకౌను. అయిన త్వద్విజుతు అయిన అశక్తు త్వద్విజితరాజ్యున్ నన్నఘంబంటునే. అయిన అశక్తు త్వద్విజితరాజ్యున్ నన్నఘంబంటునే. వైదిక ధర్మంలో, సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో ఉండే అపూర్వ జ్ఞాన రహస్యమంతా ఈ పద్యంలో ఉంది. కేశిధ్వజ, నేను భూమి అడగను, జ్ఞానమే అడుగుతాను. ఎందుకో తెలుసా? అజ్ఞునకుంగాక వివేకికేల రుచియించున్ లౌల్యమెందున్. మనకి లౌల్యం ఇవాళ సమాజాన్ని పట్టి పీడిస్తున్నది లౌల్యం అండి. లౌల్యం అంటే ఇంగ్లీష్ లవ్ కాదమ్మా, అపార్థం చేసుకోకండి, అది కూడా లౌల్యమే. లోలస్య భావం లౌల్యం, లోలమైపోవడం. ఎందుకని? ఇంటికి వెడతాం, ఫోన్ తీసుకుంటాం, తీసుకుని అంటాం, అక్కడేదో కనపడుతుంది, ఓ పెద్దది కుర్చీ, అదొక అష్టదిగ్గజాల్లో ఒకటంత ఇంతలా ఉంటుంది, ఇది కావాలి, ఇదే లౌల్యం. ఇక్కడ మీకు ఇంట్లో ఉన్నాయి కదా, కూర్చోవచ్చు కదా. ఇంట్లో ఉన్న కుర్చీలన్నింటిలో మీరు కూర్చున్నారండి? ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో ఉన్న ప్రతి కుర్చీలో మీరు కూర్చున్నారా? కూర్చోరండి. నాకు నియమం, మా ఇంట్లో సోఫా ఉన్నా, కుర్చీ ఉన్నా, చిన్న పేట ఉన్నా, రోజులో ఏదో ఒక సమయంలో అందులో కూర్చుంటాను నేను. లేని దానికి ఎందుకు కొన్నాం పని లేక. చిన్న ముక్కాల పేట ఉంటుంది మా ఇంట్లో, దాన్ని ఒకసారి తెచ్చుకుని కూర్చుంటాను, పేపర్ చదువుకుంటాను. అయితే పేట ఎందుకు కొన్నావు? ఎవడో వచ్చిన వాడు కూర్చోవడానికి కాదండి సోఫాలు కుర్చీలు. మనం కూర్చున్నావా? ఈ ఉన్న సోఫాలు కుర్చీలు మంచాలు అన్నీ మనమే అనుభవించి వాటి అందమో ఆనందమో ఏదో పొందితే అసలు అది అవసరమో కాదో తెలిసిపోతుంది. మనం అది చెయ్యం. ఎక్కడ అంతా షో బిజినెస్. మొహాల్లోకి ఇలా రాగానే సినిమా సెట్టింగ్ అంటారు అందరూ. అంటే ఈ మొహానికి అనేవాడు కావాలి, ఆ షో కావాలి, వాడు అనే మాటలు కావాలయ్యా. నీకు నువ్వు కూర్చోక్కల్లా. నువ్వు కూర్చోనప్పుడు ఆ షో అంతా దేనికండి? ఇక్కడ నీ ఇల్లు నీ కోసమా బయట వాళ్ళ కోసమా? అయితే బయట బోర్డెట్టు, బయట వాళ్ళందరూ రావచ్చని. మన ఇంట్లో ఉన్నవి మనం అనుభవించే, ఇంట్లో ఉన్న పాత్రలు అన్నింట్లో మనం ఉండేమా, అన్నింట్లో మనం తిన్నామా? లేదండి. చాలామంది ఇళ్లలో చూస్తాను నేను, ఆ షో కేసులో 76 గ్లాసులు, 36 కప్పులు, ఇందులో ఎవడు టీ తాగడం. వీడికి షుగరు, వాళ్ళ ఆవిడికి బీపీ. ఇన్నెందుకు? షో
ఎప్పుడూ అవి తీయరు. ఒక సెట్టు మనం తాగుతాం, ఇంకో సెట్టు ఎవడన్నా వస్తే ఉంటుంది. 16 సెట్లు ఎందుకండి? షో. ఈ షోల కోసం డబ్బులు తగలేస్తున్నాడు. దీన్నే లౌల్యం అంటారు. అందమైన వస్తువు ఏది చూసినా సరే ఫోన్లో ఓ నొక్కడం, అందులో 4 బొమ్మలు వస్తాయి. ఆ బొమ్మ మీద నొక్కడం, వెంటనే మన అకౌంట్ మీద నొక్కడం, వెంటనే పాస్వర్డ్ నొక్కడం, వాడు వచ్చి పేక నొక్కడం, అయిపోయింది లెక్క. ఈ లౌల్యమే పనికిరాదని చెబుతున్నాడు ఇక్కడ కాండిక్యుడు. కేశిధ్వజుడు చెబుతూ, కేశిధ్వజ నాకు లౌల్యం లేదు, నేను రాజ్యం అడగను. ఎందుకంటే వివేకి అయిన వాడు ఎప్పుడూ లోలత్వానికి లోనుగాడు. మనం వివేకులమైతే ఈ ఫోన్ ద్వారా వ్యాపారాలు చేయొద్దండి. అసలు ఒక వస్తువు ఏదైనా కొనాలి అని ఉంటే అంతగా ఆ వాంఛ పీడిస్తే అది అవసరమైతే బల్ల మీద ఒక చిన్న తోక పుస్తకం లాంటిది పెట్టి అక్కడ రాయాలి. ఒక వారం రోజులు పోయాక మళ్ళీ ఆలోచించాలి. అప్పుడు కూడా అవసరం అనిపిస్తే మంచిది, ఇంకొక వారం వాయిదేవి పర్వాలేదు, కొంపలు అంటుకో. 15 రోజులు అయ్యేసరికి నేను చెబుతున్నానండి అనుభవం మీద, ఆ కోరికే ఉండదమ్మా, మీకు 10,000 మిగిలే అనుమానం ఏమీ లేదు. ఇక్కడ బుద్ధికి తోచగానే చేసేయకూడదండి. ఇది కూడా మనిషి మనస్సు చాలా మాయ చేస్తుందని జగన్ మిథ్య అంటే అర్థం. అది ఏది చూస్తే అది కావాలనిపిస్తుంది, మనకి చూడగానే అనిపిస్తుందండి ఖచ్చితంగా. ఆ కోరికను కాస్త వాయిదా వేసామనుకోండి, కనీసం 1 గంట వాయిదా వేయండి అనిపించదు. అప్పటికి పరిస్థితులు మారిపోయాయి. 1 వారం అయ్యాక ఎందుకు ఈ ఉన్న కుర్చీలే ఎక్కువ, మళ్ళీ అది ఎందుకు అన్నాం. ఎంత కలిసి వచ్చింది? 25,000 కలిసి వచ్చింది. ఇప్పుడు ఏమైంది? దరిద్రం. ఇదివరకు కూడా ఈ కోరికలన్నీ ఉన్నాయి, మాకందరికీ ఈ లౌల్యాలు ఉన్నాయి, కానీ మా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు కావాలంటే బ్యాంక్కి వెళ్ళాలి. 2వ శనివారం సెలవు, వాయిదా. మన్నాడు ఆదివారం వాయిదా, మన్నాడు సంక్రాంతి వాయిదా, అంటే అన్ని వాయిదాలే. తీరా బ్యాంక్ తెరిచేసరికి మా కోరిక వాయిదా. అందువల్ల సుఖంగా ఉన్నాం, అందువల్ల ఆనందంగా ఉన్నాం. ఇవాళ వాయిదా వేసే అవకాశం లేదండి. చేతిలో ఫోన్ ఉంది, అందులో అకౌంట్ ఉంది. సైబర్ నేరస్తులకు దొరికిపోయాం మొత్తం అంతా కూడా. కోరిక కలగ్గానే తీర్చుకోవాలా, ఇంతకంటే దరిద్రం ఉందా? ఇక్కడికి ఏ కోరికలు తీరుతాయని ఇన్ని వేల మంది వచ్చారమ్మా, కేవలం జ్ఞానం అనే కోరిక తప్ప ఇంకేదీ తీరే అవకాశం లేదు. మీకేమైనా ఐశ్వర్యం ఇస్తారు, బాబా భక్తులను వచ్చారా, నేనేమన్నా ఇస్తారా, నాకు సన్మానం చేస్తారు, మీకేం చేస్తారో ఏమీ చేయరు. ఇక్కడ ఇంత ఇరుక్కును కూర్చోవాలా అంటే అనుకోకుండానే అనేక రకాల లౌల్యాలకు లోనవుతున్న మనలో జ్ఞాన తృష్ణ ఎంత ఉందో గమనించండి. దయచేసి దాన్ని నిలబెట్టుకోండి, ఇంకేం అక్కర్లేదు. అది నిలబెట్టుకోండి, అది నిలబెట్టుకోండి. ఇంగ్లీష్లో కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్, ప్లీజ్ కీప్ ఇట్ అప్. అదే జ్ఞానంతో అలాగే ఉండండి. దాన్నే వైరాగ్యం అంటారు. ఉన్నవేవి వదులుకోక్కల, అదనంగా మనకేం అక్కర్లేదు, ఇవి ఉన్నది చాలు. అప్పుడు చాలా డబ్బులు మిగిలిపోతాయి. ఇదే అంటున్నాడు అతను. నాకు వివేకి అన్నవాడికి లౌల్యం ఉండదు కదా, అవివేకు ఉంటుంది. కానీ నేను అందుకోసమే భూమి అడగట్లేదయ్యా, జ్ఞానం అడుగుతున్నాను. నేను జ్ఞానం శాశ్వతంగా ఉంటుంది కదా. భూమి శాశ్వతమా? ఇప్పుడు నా చేతిలో నువ్వు గెలిచావు, నువ్వు లాక్కున్నావు, రేపు నీ చేతిలో ఇంకోళ్ళు లాక్కుంటాడు. ఈ భూమి ఏమైనా శాశ్వతమా? మళ్ళీ రాజ్యం నాకు వస్తే మాత్రం నేను ఓడిపోనని ఏమైనా ఉందా? అపూర్వమైన తపస్సు చేసే అవకాశం దొరికింది నాకు. అంత జ్ఞానం పొందాక కూడా మళ్ళీ లౌల్యంతో నేను రాజ్యం ఎందుకు అడుగుతానయ్యా? నాకు ఇవన్నీ అక్కర్లేదు. రాజు అయిన వాడికి ధర్మం ఏమిటండి? రణంబున పాడిన్ రిపు గెలిచు వాడిమియు, యుద్ధంలో న్యాయంగా యుద్ధం చేయాలి. అలా చేశాను నేను. శత్రువుని గెలిచే వాడి ఉండాలి, చూపించాను, నా శక్తి అంతా చూపించాను. కానీ అలాగే ప్రజాపోషంబు, ప్రజల్ని పోషించాలి. ఆ పోషణ నా బదులు నువ్వు చేస్తున్నావు కదా, నాకేమీ పని లేదు కదా, ఇక్కడ నాకేమీ పని లేదు, నువ్వు చేస్తున్నావు. అంతేకాదు ధర్మాన్ని పాటించాలి. నా ధర్మం ప్రకారం నేను ఉన్నాను. అందుకే నువ్వు వచ్చినప్పటికీ నిన్ను చంపే ప్రయత్నం మా వాళ్ళు ఎంతమంది చెప్పినా నేను చెయ్యాలా. అలాగే నేను నీకు పాదాభివందనం చేయాలా, నువ్వు నాకు పాదాభివందనం చేయాలా. గురువుగా భావించావు, నమస్కారం చేసావు. నీకు కావలసిన తత్వం ఏదో నేను చెప్పాను, కర్మకాండ రహస్యం చెప్పాను. నువ్వు నాకు జ్ఞాన రహస్యం చెప్పు, ఇంకేం అక్కర్లా అని చెప్పి ఆయన వెంటనే నమస్కారం చేసి, నాకు ఇదే గురుదక్షిణయ్యా, ఇంకేం అక్కర్లేదు. ఇవి రెండే కదా కావలసిన, ధర్మంబును రాజునకు అవును కదా, ఇవే మనకు కావలసింది, ఇంతకంటే ఏం కావాలి? అది నాకు ఇస్తే చాలు అన్నాడండి. అందుకే నేను వాటిని ఎందుకు కోరుతా అన్నాడు. ఇది కథలో మీరు ఆలోచించండి. ఓడిపోయి కూడా అలా ఉంటే ఆయన అన్నాడు, ఖాండిక్య ఇలా అంటావని నేను అనుకోలేదయ్యా, నీకు బ్రహ్మజ్ఞానం ఉపదేశిస్తాను, అభ్యంతరం లేదు. కానీ నేను వచ్చేటప్పుడు నువ్వు అడిగితే రాజ్యం ఇచ్చేయాలని అనుకున్నానయ్యా. కనీసం నీకు కాకపోయినా నీ కొడుక్కైనా రాజ్యాన్ని ఇచ్చే అవకాశం నాకు ఇమ్మని అడిగాడండి. అది ఆయన ఔదార్యం.
చివరికి కాండిక్యుడు తపస్సు చేసుకుంటూ అడవిలో ఉండిపోయాడు. కాండిక్యుడి కుమారుడు రాజు అయ్యాడు. సమస్య ఎంత తేలిగ్గా హాయిగా పరిష్కారమైందండి బ్రహ్మజ్ఞానం కారణంగా. మనుషుల హృదయాలు మార్చడం ద్వారా, జ్ఞానోపదేశం ద్వారా ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాలను నిర్మూలించాలండి. నన్ను మన్నింతురుగాక ఒక్క మాట చెబుతున్నా, ఉగ్రవాదాన్ని నిర్మూలించవలసింది శ్మశానాల ద్వారా కాదమ్మా, బాబాగారి బోధల ద్వారా నిర్మూలించాలి. బాబాగారి బోధల ద్వారా నిర్మూలించాలి. ఆ మహానుభావుడు ఏం చెప్పాడు? లవ్ ఆల్, సర్వ్ ఆల్. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. అందరినీ అన్నాడు కానీ అందులో నువ్వు నేను ఇద్దరిని చేర్చలేదు ఇక్కడ. కొంతమంది చెబుతూ ఉంటారు చూడండి, ఆటోల మీద చూస్తున్నాను ఈ మధ్యన, ఇదేం విచిత్రమైన సూక్తి అనుకున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కుదరదు. నువ్వు ఉంటే బాగుండరు ఎవడో. తప్పుడు సూక్తి అది. అందులో నువ్వు ఉండడం ఎందుకు? పని లేక శనిగ్రహం. ఇదే స్వార్థం. ప్రతివాడికి ఇదే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నువ్వు ఉండదు. నువ్వు ఉంటే బాగుండరు. నేను అనేదే ప్రపంచం నాశనం కావడానికి, మన జీవితం నాశనం కావడానికి ప్రధాన కారణం. ఆ నేను పోతే తప్ప ఎవడూ ఉండడు. అది మనం వదులుకోం. అందరూ సంపన్నులే ఉండాలి, నేను కూడా ఉండాలి. అయిపోయింది. నువ్వు ఉన్నాక ఇంకెవడో అవడు ఎక్కడ. నువ్వే ఎక్కువ. మనం ఫోటోలు తీస్తూ ఉంటాం చూడండి. తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగుతాం. తాజ్మహల్ దిగవమ్మ, నువ్వెందుకు నుంచున్నావు పక్కనే? తాజ్మహలా? తాజ్మహల్ పక్కన మనం ఉండి ఫోటో దిగుతాం. ఇంటికి వచ్చాక తాజ్మహల్ ఎప్పుడు చూడం, మన్నే చూసుకుంటాం. ఇంకో చీర కట్టుకుని వెళ్ళాల్సింది. తాజ్మహల్ పోయింది. తాజ్మహల్ పోయింది, నీ చీర మిగిలింది. మరి ఆ చీర ఏదో ఇంటి దగ్గరే ఫోటో తీసుకోవచ్చు కదా. తాజ్మహల్ ఎందుకు వెళ్ళావు? ఒక మహత్తరమైన శిల్పాన్ని చూడడానికి మనం వెళ్ళినప్పుడు పక్కన మన వెర్రి ముఖం ఎందుకంటే అక్కడ ఈ స్వార్థం పెరిగిపోయింది బాగా అందరికీ. సెల్ఫీ. ఆ వ్యక్తిని ఫోటో తీసుకో, ఆ విషయాన్ని తీసుకో, చూసుకో. మనం ఉండాలి. జరిగిన మాయ ఏమిటంటే ఇదే జగన్మిథ్య. నేను ఇంతసేపు నిన్నే చూస్తావు, ఇంకెవరు. ఎవరన్నా పెళ్లి ఫోటోలు మనకి ఇచ్చారనుకోండి, వాళ్ళ పెళ్లి ఫోటో మనం ఏం చూస్తామండి? టప్ లాలాజలం బట్టి తిప్పేసి, మామూలుగా కాదు, లాలాజలంతో తిప్పేసి నేనెక్కడ అంతే. నువ్వు కనపడిపోతే ఆ ఫోటో చూడు. అందుకే ఒక కుర్రాడు, 5 ఏళ్ల కుర్రాడు తల్లిని అడిగట, అమ్మ మీ పెళ్లి ఫోటోల్లో నేను లేనే అన్నట్ట. వాడు గొప్ప జ్ఞాని అంటే. మరి వాడికి కూడా వాడే కావాలి. ఇవి మా పెళ్లి ఫోటోలు రాని చూపిస్తే మీ పెళ్లి ఫోటోల్లో నేను ఎందుకు లేను అన్నాడు. తల్లికి ఏం చెప్పాలో తెలియలా. అయ్యి బాబు ఇదేం ప్రశ్న అని. మరి వాడికి అనిపించింది సెల్ఫీ, నేను లేకుండా మీరు ఫోటో దిగడం ఏంటి? ఇలాంటివి తయారయ్యండి. దీని నుంచే మనం బయటపడాలమ్మా ఖచ్చితంగా. అందుకోసం భారతదేశపు రాజులు అంతటి వైరాగ్యాన్ని పాటించారు.